హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాన్ ప్రభావంతో గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయన్నమాట. అయితే మనకు నిన్నటితో పోల్చుకుంటే అనగా డిసెంబర్ 1 తారీఖుతో పోల్చుకుంటే ఈరోజు వాతావరణ పరిస్థితులు అనేటువంటివి కొంచెం బెటర్‌గానే ఉన్నాయండి. బెటర్‌గా అంటే అంత బెటర్‌గా కాదు. బట్ మనకు ఈ యొక్క రెయిన్ తగ్గిందనమాట. సో, ఎలా పడుతుందంటే తుప్పరులతో కూడుకున్నటువంటి వర్షాలనేటువంటివి పడుతూనే ఉన్నాయి కంటిన్యూగా. అండ్ అలాగే వీటితో పాటుగా చలిగాలులు కూడా యాడ్ అయ్యున్నాయన్నమాట. సో, మెయిన్ మనకు ఈ యొక్క చలిగాలులండి. సో, గట్టిగా వీస్తూ ఉన్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో, ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో. సో, ఈ ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వచ్చేసి మనకు ప్రస్తుతానికి ఎక్కడ పడుతుంది అని తెలుసుకున్నట్లయితే వాస్తవంగా చెప్పాలి అంటే తిరుపతి, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల. సో, ఇక్కడి వరకైతే మనకు వర్షాలనేటువంటివి పడుతూనే ఉన్నాయన్నమాట. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఈ తుప్పర్లతో కూడుకున్నటువంటి వర్షాలు కావచ్చు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మనకు మోస్తరుగా వర్షపాతం అయితే రైన్ నమోదవుతూనే ఉందన్నమాట. అదే ముఖ్యంగా మనకు ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఎన్ని రోజుల పాటు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలనేటువంటివి ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాల గురించి మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు గాయ్స్. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో అనే విషయం గురించి కూడా కామెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. ఓకేనా? సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి గాయ్స్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. వెదర్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు దిత్వా తుఫాను ప్రభావంతో ఇప్పటికీ కూడా తిరుపతి, నెల్లూరు, ఓకేనా, ఈ అనంతపురము, చిత్తూరు, దాని తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఒంగోలు, గుంటూరు వరకు కంటిన్యూగా వర్షాలు ఎటువంటివైతే పడుతూనే ఉన్నాయండి. ప్రస్తుతానికి గనక చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అంటే ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్ కావచ్చు, దాని తర్వాత తిరుపతి, ఇక ఈ చిత్తూరు ఈ సైడ్, ఓకేనా? ఇక్కడ వరకైతే మనకు వర్షాలు ఎటువంటివి పడుతూ ఉన్నాయి. అది కూడా అంత భారీ ఎఫెక్ట్ అయితే కాదు. నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే ఈరోజు బెటర్ కొంచెం వాతావరణం అనేది. తక్కువ రెయిన్ అనేది నమోదవుతుందనమాట. తుప్పర్లతో కూడుకున్నటువంటి వర్షాలు ఎటువంటివి పడుతూ ఉన్నాయి మనకు. ఓకేనా? సో, ఇది ఈవినింగ్ టయానికొచ్చేసరికి మనకు ఈరోజు ఈవినింగ్ అంటే ఒక 7, 8 ఆ టైం కల్లా గుంటూరు వరకు వర్షాలు ఎటువంటివైతే పడతాయన్నమాట. ఓకేనా? సో, ఇవి యాజ్ ఇట్ ఈస్‌గా ఇట్లా ఉంటాయి. తిరుపతి డిస్ట్రిక్ట్, నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో. అండ్ అలాగే ఈ ఒంగోలు, చీరాల, బాపట్ల, గుంటూరు ఇక్కడ వరకైతే మనకు వర్షాలు ఎటువంటివి నమోదవుతాయన్నమాట. మీకు దానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ కూడా చూపిస్తాను. ఓకేనా? సో, మనకు చెన్నైకి ఆనుకునే ఆ దిత్వా తుఫాన్ అనేది ఇక్కడే కేంద్రీకృతం అయితే అయిందనమాట. చెన్నైకి మనకు నాన్ స్టాప్‌గా పడుతూ ఉన్నాయి. చెన్నైలో గనుక చూసినట్లయితే వర్షాలు అయ్యేటువంటివి. ఓకేనా? సో, దాని ఎఫెక్ట్‌తో మనకు ఈ చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు తడ, సూళ్ళూరుపేట, వెంకటగిరి కావచ్చు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, ఓకేనా, రాపూరు, పొదలకూరు, పెంచలకోన ఇటు సైడ్ వచ్చేస్తే పల్లంపేట కావచ్చు, కావలి, ఓకేనా. సో, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా మనకు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు, అలాగే ఈదురుగాలులు అనేటువంటివి నమోదవుతూనే ఉన్నాయన్నమాట. ఈరోజు వచ్చేసి సాయంత్రం లోపల మనకు ఒంగోలు వరకు ఈ తుఫాను ప్రభావంతో వర్షాలు ఎటువంటివి రీచ్ అవుతాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు. సో, ప్రస్తుతానికి మనకు ఈ నెల్లూరు డిస్టిక్కు అండ్ అలాగే తిరుపతి డిస్టిక్కే చెప్పాను కదా. సో, ఈరోజు ఈవినింగ్ 8, 9 ఆ టైం కల్లా ఒంగోలు వరకైతే ఈ వర్షాలు ఎటువంటివి వెళ్ళడం జరుగుతాయి. అక్కడ కూడా పడతాయన్నమాట ఈరోజు ఆ టైంకి. ఇక్కడ మీరు టైం కూడా చూడొచ్చు ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో. ఓకేనా? సో, ఇక్కడైతే మనకు ఆ తుఫాన్ అనేది కేంద్రీకృతం అయితే అయింది. ఇక్కడే కొనసాగుతుందన్నమాట మనకు ప్రస్తుతానికైతే. సో, ఇక దీని ప్రభావంతో ఈరోజు తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ కూడా రేపు అనగా 3వ తారీఖున కొంచెం ఎక్కువగానే వర్షపాతం అయితే ఉందన్నమాట. అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాల్లో రేపు వర్షాలయ్యేటువంటివి అయితే ఉన్నాయండి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు అన్నిటికీ వర్షాలైతే ఉన్నాయి. మీకు దానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ ఇమేజ్ కూడా చూపిస్తాను. సో, చలిగాలులు ఎటువంటివి వీస్తూ ఉన్నాయి. అందరూ కూడా కొంచెం మీ యొక్క ఆరోగ్యాన్ని, ఓకేనా, జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరు కూడా బయట తిరగకుండా ఈ చలిగాల్లో ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళందరికీ కూడా కొంచెం తెలియచేపరచండి.
ఈ చలిగాలులకు బయట తిరిగితే మీ యొక్క ఆరోగ్యమే పాడేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. జ్వరాలైతే వస్తాయి ఈజీగా. అందువల్ల చెప్తున్నాను. ఎందుకంటే గత 3 రోజుల నుంచి, 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా సో, ఎండే రాలేదండి మనకు. నిజం చెప్పాలంటే చాలామంది అనుకుంటున్నారు. సో, ఎండ చూసి ముఖ్యంగా 2, 3 రోజులైతే అవుతుందని అంటూ ఉన్నారు. ఇంకా కూడా 2 రోజులు ఇదే విధంగా ఉండేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. మెయిన్ ఏంటంటే తిరుపతి డిస్టిక్, నెల్లూరు డిస్టిక్ ఓకేనా? మనకు చెప్పుండేది వర్షాలు ఎటువంటివి. ఓకేనా? సో, ఇక ఈ యొక్క వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో గనక చూసినట్లయితే, ఇది మనకు రేపు అనగా 3వ తారీఖున ఎర్లీ మార్నింగ్‌కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇమేజ్ అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. నేను చెప్పాను మీకు ఆల్రెడీ. సో, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అన్నీ ఓకేనా? ఈ యొక్క అన్ని జిల్లాల్లో వర్షాలు ఎటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. చీరాల, ఒంగోలు, కందుకూరి, కావలి, నెల్లూరు, గూడూరు, ఈ యొక్క వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, శ్రీకాళహస్తి, రాపూరు, పెంచలకోన, పొదలకూరు, ఈ తిరుపతి డిస్టిక్‌లో ఉన్నటువంటి ప్రాంతాలకు, ఈ నగిరి అండ్ అలాగే చిత్తూరు డిస్టిక్ రేపు ఎర్లీ మార్నింగ్ ఉండదు. ఇక రాయచోటికి కూడా లైట్ రైన్ అయితే ఉంటుంది రేపు ఎర్లీ మార్నింగ్. ఓకేనా? కడపకు కూడా అంత ఏమి ఉండదన్నమాట. సో, ఇక్కడ వరకైతే వర్షాలైతే ఉన్నాయన్నమాట రేపు ఎర్లీ మార్నింగ్ మనకు 3, 4 ఆ టైంలో. ఓకేనా? సో, ఇది మనకు కొంచెం కొంచెంగా ఇదంతా కూడా వ్యాపిస్తుందన్నమాట. ఈ తుఫాన్ ప్రభావంతో ఇదంతా కూడా వర్షాలు ఎటువంటివి పడతాయి. నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో అయితే చూపిస్తాను మీకు. రేపు వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఎంత టైంకి 8, 9 ఆ టైంకి రేపు ఉదయాన్నే అక్కడ చూద్దామండి ఎక్కడెక్కడ వర్షాలు పడొచ్చు అంటే మీరు దీంట్లో ఇంకొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చండి. అన్ని ఊర్ల పేర్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు. ఓకేనా? ఒక్క సెకండ్. ఈ యొక్క పాలకొల్లు, దాని తర్వాత విజయవాడ, మచిలీపట్నము, చీరాల, ఒంగోలు, కందుకూరు, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి, నగిరి ఓకేనా? చిత్తూరు, మదనపల్లె, రాయచోటి, కడప. సో, ఆల్మోస్ట్ ఆల్ అన్నిటికీ ఓకేనా? ఈ రాయచోటిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రేపు లైట్ రైన్ అయితే నమోదవుతుంది. అండ్ అలాగే ఈ సముద్ర మట్టానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రం కొంచెం హెవీ రైన్ అయితే నమోదవుతుందన్నమాట రేపు ఉదయాన్నే 8, 9 ఆ టైంకి. ఓకే. ఈ ప్రాంతాలకు మాత్రం ఈ రాయచోటి, ఈ రాయలసీమ జిల్లాలకు మాత్రం లైట్ రైన్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఇక దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు లెక్కన తీసుకుంటే మనకు చిత్తూరు, అనంతపురము, తిరుపతి, దాని తర్వాత గూడూరు, నెల్లూరు, కావలి, కందుకూరు, ఒంగోలు, చీరాల, మచిలీపట్నం, విజయవాడ. సో, ఇక్కడ వరకైతే మనకు కొంచెం హెవీ రైన్ నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. రేపు ఉదయానికి సంబంధించి చూపిస్తున్నాను మీకు వెదర్ రిపోర్ట్ అనేది. ఇక రేపు ఆఫ్టర్నూన్ సంగతి చూద్దామండి. ఇది చూడొచ్చు. రేపు మధ్యాహ్నం 12 ఆ టైంలో కూడా చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయ్యే ప్రాంతాల్లో మనకు వర్షాలు ఎటువంటివి పడుతూ ఉంటాయి. ఇప్పుడు వరకు నేను ఏవైతే చెప్పానో విజయవాడ కాడ నుంచి ఏలూరు, పాలకొల్లు, విజయవాడ కాడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలు ఎటువంటివి అయితే ఉన్నాయి. చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకి ఇంకా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇది రేపు సాయంత్రానికి 5, 6 ఆ సమయంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఆల్మోస్ట్ ఆల్ పొద్దున ఏ జిల్లాలో అయితే పడుతూ ఉంటాయో ఆ జిల్లాల్లోనే కంటిన్యూగా కురుస్తూనే ఉంటాయి వర్షాలు. బట్ రేపు సాయంత్రానికి కొంచెం హెవీ రైన్ మధ్యాహ్నంతో పోల్చుకుంటే సాయంత్రానికి కొంచెం హెవీ రైన్ అయితే నమోదవుతుంది. ఈ ఒంగోలు, నెల్లూరు ఆ ప్రాంతాల సమీపంలో ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉన్నాయండి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. 3వ తారీఖుకి సంబంధించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేశాను. సో, ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. వెదర్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ మొత్తం కూడా. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఇకపోతే స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడేస్ అనేటువంటివి ఇచ్చారా లేదా అనే విషయం గురించి చెప్తాను ఇప్పుడు. సో, మనకి యాక్చువల్‌గా నిన్నైతే ఇచ్చారు తిరుపతి, నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో. బట్ ఈరోజైతే సెలవు రద్దు చేసేశారనమాట. బట్ రేపు ఇంకా మనకు వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి చూద్దాం. ముందు ముందు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో. ఇన్ కేస్ ఇచ్చినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోయి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.